సారీ. రాత్రి నుండి లైట్ ఇక్కడ లేదు, ఎందుకంటే వర్షం చాలా పడింది. అందుకని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా సమస్య ఏంటి అంటే, మన బుద్ధి ఏదైతే ఉందో అది చాలా వీక్గా అయిపోయింది. జ్ఞానం యొక్క సారం తెలుసుకున్నట్టుగా బుద్ధి యొక్క భాగం వీక్ అయిపోయింది. మనసు యొక్క భాగం చాలా పెరిగిపోయింది. ఈ ఇన్బ్యాలెన్స్ ఒకటైంది. రెండవది, మన మనస్సుకి ఏదైతే అర్థం చేయించాలో, ఇప్పుడు మనం ఈ నాలెడ్జ్ ఏదైతే మనం 7 రోజులుగా తెలుసుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అదంతా కూడా బుద్ధికి అర్థమవుంది. బుద్ధికి అర్థమైంది కానీ మనసుకి అర్థం కాలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పగలుగుతారా ఎవరైనా? మనసు మనసుకి ఎందుకు చెవులు అర్థం కాదు? లేవండి. ఆ, చాలా సంతోషం. మనసుకు చెవులు లేవు కాబట్టి దానికి అర్థం కాదు. అయితే ఇప్పుడు పవర్ అంతా కూడా ఎవరి వద్ద ఉంది? మనసు దగ్గర ఉంది. ఆ శక్తి అంతా కూడా మనసు దగ్గర ఉంది, బుద్ధిలో శక్తి లేదు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ, కొందరి ఇండ్లల్లో డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భర్త వద్ద పూర్తి అధికారం ఉంటుంది, కానీ అండర్స్టాండింగ్ పవర్ తక్కువగా ఉంటుంది. భార్య వద్ద అండర్స్టాండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, కానీ అధికారం ఉండదు. ఇలా ఉంటుంది. కొందరి ఇండ్లల్లో డిఫరెంట్గా ఉంటుంది. భార్య వద్ద ఎక్కువ అధికారం ఉంటుంది, అండర్స్టాండింగ్ పవర్ తక్కువ ఉంటుంది. భర్త వద్ద అధికారం తక్కువ ఉంటుంది, అండర్స్టాండింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు ఇద్దరి వద్ద పవర్ ఉండాలి, శక్తి ఉండాలి. ఇద్దరి వద్ద అండర్స్టాండింగ్ పవర్ ఉండాలి. అప్పుడే కదా బ్యాలెన్స్ అయ్యేది. కానీ ఒకరి వద్ద పవర్ ఉంది, కానీ అండర్స్టాండింగ్ లెవెల్ తక్కువగా ఉంది. ఒకరి వద్ద అండర్స్టాండింగ్ లెవెల్ బాగుంది, కానీ పవర్ లేదు. అలాంటప్పుడు ఆ ఆ ఇల్లు లేదా ఆ యొక్క ఆ, వాతావరణం ఎలా ఉంటుంది చెప్పండి? ఒకరేమో తమ శక్తిని బ్యాలెన్స్డ్. ఉపయోగిస్తున్నారు కదా. తమ శక్తిని ఉపయోగిస్తున్నారు అంటే మోస్ట్లీ మనం ఇండియన్ ఫ్యామిలీస్లో చూస్తే, కేవలం ఒక ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను. భర్త వద్ద అధికారం ఉందనుకోండి, కానీ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, అంటే తన పర్పస్ క్లియర్ లేకపోవడం వల్ల సంపాదిస్తున్నాడు, కానీ ఎక్కువగా తను వ్యర్థం గురించే ఖర్చు పెడుతున్నాడు అనుకోండి. భార్య ఏం చేస్తుంది? తనకు తెలుసు ఇల్లంతా కూడా నడిపించడం, ఇల్లును చూసుకోవడం, బాధ్యతలను నిర్వర్తించడం చేస్తున్నప్పుడు భార్యకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఇవన్నీ నడిపించాలి అంటే డబ్బు కావాలి, భర్త ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని చెప్పేసి భార్య బాధపడుతూ ఉంటుంది. అంటే తను పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. ఏం జరుగుతుంది? భర్త తప్పు చేస్తున్నాడు, ఇటు కూడా ధ్యాస పెట్టాలి అనేటువంటిది భార్యకు అర్థమవుతుంది, కానీ అది భర్తకు అర్థం కావడం లేదు. భార్యకు అర్థమవుతుంది కానీ ఏమైనా చేద్దాము అంటే ఏది చేయరాదు, ఎందుకంటే పవర్స్ లేవు. పూర్తి అధికారం అంతా కూడా భర్త వద్ద ఉంది. సేమ్ ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ మన ఇంటర్నల్ ఏదైతే పర్సనాలిటీ ఉందో అక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. మన యొక్క ఊర్జ శక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా కిందికి రావడం వల్ల మానసికంగా మనసు ఏదైతే ఉందో అది చాలా ప్రబలంగా అయిపోయింది, చాలా శక్తివంతంగా అయింది. ఆ శక్తివంతమైనటువంటి మనస్సు వద్ద వివేకం లేదు. బుద్ధి అంటేనే వివేకము, మనస్సు అంటే భావన. మన భావనల వద్ద వివేకం లేదు, మరియు మనకున్న వివేకం వద్ద శక్తి లేదు. భావనలు చాలా శక్తివంతమైనటువంటివి, కానీ ఆ భావనను ఎటు పంపించాలి, దానికి దిశ ఎప్పటి వరకు అయితే ఇవ్వమో అప్పటి వరకు మనం అనుకున్నట్టుగా జీవితంలో జరగదు. అయితే ఇప్పుడు ఈ 7 రోజుల జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం విన్నాము, అర్థం చేసుకున్నాం. కానీ ఏ లెవెల్లో అర్థం చేసుకున్నాం? బుద్ధి లెవెల్లో. కానీ బుద్ధి వద్ద పవర్ లేదు. ఆ ఉన్న పవర్ అంతా కూడా మనసు వద్ద ఉంది. ఆ మనసుకు అర్థం చేయించాలి అంటే చెవులు లేవు. ఎలా అర్థం చేయించాలి ఇప్పుడు చెప్పండి? ఎలా మనసు నియంత్రణలో తీసుకురావాలి? బుద్ధి బుద్ధి పెరిగినప్పుడే మనసు, ఐ మీన్ మనసుని బ్యాలెన్స్ చేస్తాం బేసిక్ గా. కదా. అంటే మన నాలెడ్జ్ పెరిగినప్పుడు, మన బుద్ధి పవర్ఫుల్గా అయినప్పుడు మన మనసుని నియంత్రించగలుగుతాం. మరి మన నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి అంటే ఏవేవైతే చెయ్యాలో అది తెలుసుకున్నాం, కానీ వాటిని చెయ్యట్లేదు. అందుకని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఆ,
రోజుల సారాన్ని మీరు ఒక 5 నిమిషాలు చెప్పండి అంటే చెప్పగలుగుతున్నామా? చెప్పలేం. ఎందుకు? ఎందుకు అంటే తెలుసు, కానీ దాన్ని మనం వివరించలేము, స్పష్టం చేయలేం. అంటే బుద్ధిపరంగానే మన దగ్గర ఇంకా క్లారిటీ అనేది ఇంకా స్పష్టంగా లేదు. అంటే మనం ఎంత పని చేయాల్సి ఉంటుంది చెప్పండి. అయితే దీనికోసమే మేము ఏం చేస్తాము అంటే బుద్ధిపరంగా జ్ఞానాన్ని ఇస్తాం, మనసు పరంగా కొన్ని యాక్టివిటీస్ చేయించాల్సి వస్తుందన్నమాట ప్రాక్టికల్గా. ఎందుకంటే మనసు జ్ఞానం వినదు కాబట్టి, అర్థం కాదు కాబట్టి అనుభవం ద్వారా నేర్చుకుంటుంది. ఇప్పుడు నిజ జీవితంలో కూడా మనం ప్రతి తల్లిదండ్రి తన బిడ్డల కోసం ఆలోచిస్తారు, మంచి చెడు చెప్తారు, కానీ పిల్లలు వినరు. కానీ నిజ జీవితంలో ఎప్పుడైతే ఆ దెబ్బలు తగులుతాయో, అనుభవాలు అవుతాయో అప్పుడు తెలుసుకుంటారు. అప్పుడు అంటారు, నాకు అమ్మా నాన్న ఆ సమయంలో చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది అని చెప్పేసి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవం ఉండే ఉంటుంది. కానీ ఒక విశిష్టమైన పద్ధతిలో, ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో, మనస్సుకు అనుభవం చేయించేటువంటి పద్ధతిలో చేసినట్లయితే దానికి మనం చాలా తొందరగా, చాలా ఈజీగా అర్థం చేయించగలుగుతాం. కానీ దానికోసం మనం లైవ్గా ఉండాలి, అంటే ఎదుట ఉండాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాం, కానీ ఆన్లైన్లో ఉండి కూడా మీరు అంత దూరంలో ఉన్నారు. అందుకని మేము బేసిక్ నాలెడ్జ్ ఏదైతే చెప్తామో అది దూరంగా ఉండి విన్నా నడిచిపోద్ది. కానీ అడ్వాన్స్ లెవెల్లో ఎప్పుడైతే వెళ్తామో అది ప్రత్యక్షంగా ఎదుటే ఉండి చేసేటువంటిది ఉంటుందన్నమాట. అందుకని ఈ వర్క్షాప్ని మేము ఏ విధంగా డిజైన్ చేసామంటే, మొదట 2-3 డేస్ మనం కేవలం నాలెడ్జ్ గురించి చెప్పుకుంటాం. ఆ తర్వాత 2-3 డేస్ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి చెప్పుకుంటాం. అంటే మేము వర్క్షాప్ ఎక్కడైతే రెసిడెన్షియల్ కండక్ట్ చేస్తామో అక్కడ. ఇంకా తర్వాత 5 డేస్ ఏదైతే ఉందో కంప్లీట్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ స్టేజెస్ అన్నమాట. దాంట్లో కేవలం కేవలం ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు. ఫస్ట్ లెవెల్లో బేసిక్ నాలెడ్జ్, సెకండ్ లెవెల్లో అడ్వాన్స్ నాలెడ్జ్, థర్డ్ లెవెల్ ఏదైతే ఉందో దాంట్లో పూర్తిగా కేవలం మెడిటేషన్ మాత్రమే ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ సెకండ్ లెవెల్లో నాలెడ్జ్ ఇచ్చేసి అర్థం చేయించేసాం బుద్ధికి. ఇప్పుడు మనసుకు అర్థం చేయించాలి కదా. మనసుకు అర్థం చేయించాలంటే నాలెడ్జ్ అది దానికి అర్థం కాదు. దానికోసం దాన్ని కూర్చోబెట్టి ఒక విశిష్ట పద్ధతిలో ఆ మెడిటేషన్ ద్వారా, ధ్యాన సాధన ద్వారా అర్థం చేయించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు జ్ఞానము బుద్ధి లెవెల్లోనే కాకుండా మనసు లెవెల్లో దించడానికి, స్థిత ప్రజ్ఞలుగా కావడానికి అభ్యాసం చేయాలి. టెంపరరీ అంటే మనం మీరు చెప్పినట్లుగా భగవంతుని నామస్మరణ చేయడమో లేక వేరే ఏ విధమైనటువంటి ఆసరాగా తీసుకున్నాం ఓకే. కానీ ఆ విషయాలను పూర్తిగా అర్థం చేసుకుని వాటిని సమూలంగా సమూలంగా నిష్ఫలం చేసే విధంగా చేస్తే మనం 100% సక్సెస్ఫుల్ అవుతాం. సో మీరు చేస్తున్నటువంటి ప్రాక్టీసెస్ చాలా బాగుంది, ఇంకా మనం లోతుగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నాలెడ్జ్ గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు మనము అవేర్నెస్ గురించి ప్రాక్టీస్ చేద్దాం. 4 విషయాలు కదా, జ్ఞానము ధ్యానం. ఇప్పుడు అవేర్నెస్ గురించి ప్రాక్టీస్ చేద్దాం.